హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే మీకు అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా ఉపయోగకరమైన వీడియో అండి ఇది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ నడుములు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు నడుములు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా ఉక్సు పట్టి నుంచి కాజాపట్టి వరకు చూసుకోవాలి. 34 సైజ్ అండి ఇది. 34 సైజ్కి మనం 80 సెంటీమీటర్ క్లాత్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. అలాగే ఈ క్లాత్ అనేది వాళ్ళే ఇచ్చారు, కాకపోతే రెగ్యులర్ కస్టమర్ అండి ఇది. ఈ సైజ్ బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి మనకి రెగ్యులర్ కస్టమర్ కాబట్టి తప్పదు, కాబట్టి ఇక కుట్టేస్తున్నాను. చూడండి, 80 సెంటీమీటర్తోని నేను 34 సైజు బ్లౌజు నడుము లూజు ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ హ్యాండ్స్ అనేది ఫోల్డింగ్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాను నేను. 1/2 ఇంచ్ తీసుకొని మనం పైపింగ్ వేసినాం కాబట్టి 1/2 ఇంచ్ అండి, లేదంటే మనం పట్టి పెట్టుకోవాలంటే 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. హ్యాండ్ అయితే ఇలా చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉన్న తర్వాత హ్యాండ్ అనేది ఇలా చూసుకోవాలి. అయితే ఫస్ట్ హ్యాండ్ పొడవు తర్వాత మన చంక డౌన్కి మార్క్ చేసి ఉల్టా చూసుకుంటే మనకి స్టిచ్తో సహా అవుపిస్తుంది బ్లౌజ్ అనేది. అలా చూసారా, ఇలా అయితే పెట్టేసాము. తక్కువ ఏముండదండి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చు కాకనే 9 ఇంచెస్ ఉంది. చంక డౌన్ అనేది 3 ఇంచెస్ అయితే పెట్టాను నేను. ఇక్కడ లైన్ వేసుకుంటే మీకు క్లియర్గా అవుపిస్తుంది కదా, అందుకని ఒక లైన్ అయితే వేశాను. చూడండి, 3 ఇంచెస్ చంక డౌను అంటే 9 ఇంచెస్ పొడవు హ్యాండ్ పొడవు, 3 ఇంచెస్ చంక డౌను. ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి చంక లూజ్ వరకు మాత్రం లోతు తీయాలి. చంక లూజ్ వచ్చేసి ఇలా, ఈ చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి చంక దగ్గర పేలికలు అయితే పడతాయండి. 2 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ పీసు 4 పీసెస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ సరిపోదు, నేను వేరే క్లాత్ అయితే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే 80 సెంటీమీటర్లోనే మనము ఇలా అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. కాకపోతే ఏంటంటే మనకి హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ షేప్ పట్టీలు వచ్చేసి చాలండి. మిగతా పీసులు మనం వేరే ఏవైనా వేసుకోవచ్చు. మెయిన్ ఇవైతే రావాలి. ఇంకా పక్క చెప్పాలంటే బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ వచ్చినా చాలు. షేప్ పట్టీలు కూడా వేరే వేసుకోవచ్చు కొంచెం మ్యాచింగ్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ వచ్చేసాయి కదా మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయితే ఇలా వేసుకొని ఓపెన్ కూడా మనకి అపోజిట్లో ఉండాలండి. అంచులు అనేవి మీకు క్లియర్గా అవుపిస్తున్నాయి వీడియోలో. ఇక్కడ క్రాస్గా వచ్చిందండి క్లాత్ అనేది, అందుకని నేను ఇలా మార్క్ చేసి కట్ చేశాను. క్రాస్ ఉన్న పీస్ అంతా ఇలా తీసేసుకోవాలి, లేదంటే మనకి కరెక్ట్గా ఉండదు షేప్ అనేది. మీకు స్కేల్ లేకపోయినా పర్వాలేదండి, చూసుకొని కరెక్ట్గా క్లియర్గా అవుపిస్తుంది మనకి. స్కేలే యూజ్ చేయాలని ఏం కాదు, మీకు స్కేల్తోనైతే క్లియర్గా అవుపిస్తుందని మాత్రం నేను స్కేల్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఉల్టా తీసేసి అంటే బ్లౌజ్ అంతా రివర్స్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి నెక్ అనేది ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. మనం వీప్ కప్ దగ్గర అలాగే షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా చూసుకొని కింద 1/2 ఇంచ్కు లైన్ వేసాము కదా మనము, అక్కడ నుంచి మన బ్లౌజ్తో సహా నడుము దగ్గర ఒక 2 ఇంచెస్, మన బ్లౌజ్ ఎంత అని ఉండనియండి, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడ నుంచి వీప్ కప్ దగ్గర ఒక 1/2 ఇంచు మార్కి అంటే పైకి మనకి మెడపట్టి వేసుకోనికైతే కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు. అలాగే హ్యాండ్స్ వరకు బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి కుట్లతో సహా. నెక్స్ట్ నేను బ్లౌజ్ తీసేసి ఇలా షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఒక మార్క్ చేశాను కరెక్ట్గా హైటు. మనకి బ్లౌజ్ హైట్ అండి ఇది. బ్లౌజ్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంటుందండి ఖర్చుతో సహా. ఖర్చు కాకుండా 14 ఇంచెస్ ఉంటుంది ఖర్చుతో సహా పెట్టేసాం. కాబట్టి ఇక్కడ మొత్తం వచ్చేసి బ్లౌజ్ హైటు 13, ఒక 1 ఇంచు అంటే కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు పోతుంది కాబట్టి 13 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ అయితే బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ అండి. ఇక్కడ చంక డౌన్ అనేది 6 ఇంచెస్, ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తోని మనం అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పైన 5 ఇంచెసే ఉండాలి. ఇక్కడ చంక డౌన్ దగ్గర స్ట్రైట్గా కూడా 5 ఇంచెసే ఉండాలి. ఇక్కడ చూడండి, స్కేల్తో ఇలా తీసుకున్నామంటే మనకి చంకలు కరెక్ట్గా వస్తుందండి, మార్క్ అనేది కరెక్ట్గా వస్తుంది రౌండ్. అయితే షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్, నెక్ కూడా డీప్ నెక్ కూడా అంతే పెట్టానండి నేను. 2 ఇంచెస్ పైన 2 ఇంచెస్ కింద, అంటే కింద డీప్ నెక్ కూడా అంతే. ఇక్కడ చంక లూజు వరకు ఇలా మార్క్ చేసుకొని చూడండి, ఈ డాష్లోకి మనకి వెళ్తుంది కాబట్టి 1 ఇంచ్ ఇక్కడ క్రాస్గా ఒక 1 లైన్ వేసాం మనము. ఫిట్టింగ్ అనేది అలా వస్తుంది చూసారా.
చంక లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. మనకి చెస్ట్ లూజ్ కూడా అంతే ఉందండి. చెస్ట్ లూజ్ కూడా 8 ఉంది. అలాగే నడుము లూజ్ కూడా అంతే ఉందండి. కరెక్ట్ ఉంటుందండి. బాడీ అంటే మనకి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా అలా ఏమి ఉండదు, ఒకే మాదిరిగా ఉంటుంది. అందుకని ఈ 8 సెంటీమీటర్ అయితే సరిపోయింది. కానీ హైట్ ఉండి బక్కగా ఉన్నా కూడా సరిపోదు. ఎందుకంటే మనం బ్లౌజ్ హైట్ పెంచుతాం కాబట్టి సరిపోదు. మీడియంగా ఉంది కాబట్టి సరిపోయింది. అయినా ఇందులో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తెలియదు కదా, అందుకని నేను చూపిస్తున్నాను. షోల్డర్ నుంచి ఒక డాట్ వేసుకోవాలి, మెయిన్ డాట్. చూడండి ఎంత చిన్నగా ఉందో పీసు. ఇప్పుడు ఈ పీస్లోనే క్రాస్ కటింగ్ అనేది తీస్తాను నేను. చూడండి ఇలా వేసుకోవాలి. బ్లౌజ్ అనేది మనం బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేసుకోవాలి. మొత్తం ఎలా వేసామో అలా మొత్తం మార్క్ చేసుకొని చూడండి ఇలా నేను చూపించిన విధంగా కటింగ్ అనేది మీరు ఇలానే చేస్తే, నేను చేసిన పద్ధతిలో మీకైతే కరెక్ట్గా వచ్చేస్తుందండి. నేను ఎప్పుడు ఈ బ్లౌజ్కి అయితే 8 సెంటీమీటరే ఇస్తుంది ఆమె, నేను ఇదే ఇట్లనే కుడతాను. అందుకని ప్రాక్టీస్ ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు కూడా. ఒకే బ్లౌజ్ కట్ చేసి ఏం కాదు చెప్పేది నేను. చూడండి ముందు నెక్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకొని తర్వాత 4 హుక్స్ల వరకు ఇలా పెట్టుకోవాలండి. తర్వాత ఫస్ట్ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా లాగి పట్టుకోవద్దు, మామూలుగా నార్మల్గా పెట్టేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు పెట్టుకొని ఇలా రౌండ్గా నెక్ అనేది రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3 డాట్స్ పెట్టాం కదా, ఈ 3 డాట్స్ అనేది మనం ఇలా కలుపుకొని కట్ చేయడమే. చాలా సింపుల్ మెథడ్ అండి ఫ్రంట్ అయితే కట్ చేయడము. ఇలా నీట్గా మనం ఎలా మార్క్ చేసామో అలా అయితే కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ లాస్ట్కు కొంచెం పీస్ అయితే మనం వేసుకోవాలండి అంతే. ఇక్కడ ఎక్కడ అతుకులు అనేటివి పడకుండా చూపించాను చూడండి. అంటే ఒక్క దగ్గరనే పడతాయి ఇక్కడ ఈ లాస్ట్కు. ఇది ఏంటంటే లోతు, మనం కుట్టేటప్పుడు లోతు తీసుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చేసి 2.5, వెడల్పు వచ్చేసి 2.5 అండి డాట్. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రం ఇలా పెట్టాలి. తర్వాత చూడండి ఈ క్రాస్గా ఇలా కట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ షేప్ అండి ఇది. ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రంట్ అంతేనండి, ఒక చిన్న పీస్ మాత్రమే పడుతుంది. ఇందులోనే షేప్ పట్టీలు అయితే తీస్తాను నేను. ఇలా కొంచెము ఫోల్డింగ్లో ఉంది ఇది క్లాత్ అనేది, అందుకని కట్ చేసి ఇందులో షేప్ పట్టీలు అయితే తీస్తున్నాను. చూడండి ఇలా కరెక్ట్గా చూసుకొని సరిపోతాయండి ఆల్మోస్ట్. కాకపోతే సరిపోకపోతే లాస్ట్కు చిన్న పీసులు అయితే యాడ్ చేసుకోవచ్చు. అవి ఎలా యాడ్ చేయాలంటే ఇప్పుడు మనకు నెక్ దగ్గర పీస్ కట్ చేస్తాం కదండి, ఆ నెక్ అనేది ఉంది కాబట్టి ఆ నెక్ పీస్లోనే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సేమ్ ఉండాలి కదా షేప్ పట్టి దగ్గర, వేరే మళ్ళీ కాజాపట్టి ఉక్స్ పట్టి అయితే వేరే వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.